ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ 15 డేస్ మాత్రమే ఉంది. సో మనం 15 డేస్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. అన్ సో దాంట్లో డైలీ నేను కరెంట్ అఫైర్స్ నుంచి 5 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను కదా రోజు. 5 టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. అంటే దీనికి సంబంధించిన ఏమైనా న్యూస్ ఉంటే మీరనేది అది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అలాంటివి నేను 10 కాన్సెప్ట్స్ చెప్పాను. 10 కాన్సెప్ట్స్ మీరు ఈ వీడియోలో చూస్తారండి. సో ఈ 10 కాన్సెప్ట్స్ గురించి మీరు ఏదైనా న్యూస్ రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ న్యూస్ కనుక మీరు వింటే ఆర్ చూస్తే గనక మీరనేది అది ప్రిపేర్ అవ్వండి. ఆర్ ఆర్ ఎల్స్ మీరు ఖచ్చితంగా దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అనేది మనము మినిమమ్ 12 మంత్స్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా? మినిమమ్ 12 మంత్స్, మ్యాక్సిమం 24 మంత్స్ అయితే చాలా బెటర్. బట్ మనకంత టైం లేదు కాబట్టి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో దాని గురించేసి నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దీనిల గురించి మీకు ఎక్కడైనా న్యూస్ కనిపిస్తే 1 ఇయర్ బ్యాక్ నుంచి ఇప్పుడు వరకు, ఐ మీన్ టోటల్ 1 ఇయర్ మీరు అనేది ఇప్పుడు ఏ మంత్ అండి? మే కదా. సో లాస్ట్ ఇయర్ మే వరకు అంటే 2024 మే నుంచి సో అట్ ప్రెజెంట్ మే 2025 వరకు అనేది మీరు అనేది కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జూన్లో మనకి ఎగ్జామ్ అండి. సో మంత్ ఎండింగ్ 31st మంత్ ఎండింగ్ వరకు అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో అందుకనేసి మీరు చూసుకోండి. సో ఇవైతే కాన్సెప్ట్స్ అండి. దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కడ కనిపించినా మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడైతే టాపిక్స్ ఏంటో చూద్దాం. సో టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేట్స్ అండ్ థీమ్స్ అండి. సో డేట్స్ అండ్ దానికి రిలేటెడ్ థీమ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి వీడియోస్ ఉన్నాయండి. 12 మంత్స్కి 12 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఉన్నాయండి. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ స్ట్రాటజిక్ జీకేలో ఉంటాయండి. సో చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్. సో అవార్డ్స్లో పద్మ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఇలా ఉన్నాయి కదా. సో పద్మ అవార్డ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్స్ నేను అనేది వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ అవార్డ్ అండి. వితిన్ 1 to 2 డేస్లో జ్ఞానపీఠ అవార్డ్ గురించి కూడా మీకు అప్డేట్ అవుతుంది మన ఛానల్లో. ఎవరికైనా యూజ్ అయితే అక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్. అంటే మన కొన్ని ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా కొన్ని కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్. సో దాంట్లో మన ఇండియా ర్యాంక్ ఎంత, లైక్ హంగరీ ఇండెక్స్ అంటే ఆకలితో ఉన్న కంట్రీస్ ఏంటివి, అందులో మన ర్యాంక్ ఎంత, మన కంట్రీ ర్యాంక్ ఎంత. సో ఇలాంటి ర్యాంక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా మీరు ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్ అనేవి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. 2 వీడియోస్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ ఇన్ న్యూస్ అండి. అంటే రీసెంట్గా మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఆర్ ప్రో కబడ్డీ జరిగింది. సో ఇలాంటి అంటే వితిన్ 1 ఇయర్లో మీకు ఏవైతే స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూసెస్ ఉంటాయో సో అవి మీరు అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ అంటే అట్ ప్రెజెంట్ నుంచి 1 ఇయర్ బ్యాక్కి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్ ఆర్ పాకిస్తాన్తో అనేది మనకి యుద్ధం జరుగుతుంది కదా, వార్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించి దాని ప్రకారం చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది చూసుకోండి. జిఐ ట్యాగ్ అండి. జిఐ ట్యాగ్ అంటే మనకి జిఐ ట్యాగ్స్ ఇస్తారు కదండి. అంటే మనకి తిరుపతి లడ్డుకి ఇచ్చారు. సో అలాంటి కొన్నిటికి జిఐ ట్యాగ్స్ ఇస్తారంటే సో అవి రీసెంట్గా ఏమైనా ఇచ్చారా, ఇస్తే దేనికి ఇచ్చారు, అది ఎక్కడుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ అంటే ఎవరిని ఏ
అపాయింట్ చేశారు, ఏ పొజిషన్లో అపాయింట్ చేశారు, లైక్ సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిగా అపాయింట్ అయింది ఎవరు, సో ఇలాంటి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, సో అవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్లో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అండి. లైక్ రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్ ఆర్ పాకిస్తాన్తో వార్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ టైము మనకి ఒక మిలిటరీ పర్సన్ అనే అతను పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో దొరికి వితిన్ 3 డేస్లో మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. మిలిటరీ అతను, నేవీ అతను, సారీ నేవీ అతను కాదండి, ఎయిర్ పైలట్ అంటారా, సో ఏమంటారు, ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్ పర్సన్ పాకిస్తాన్లో అతని విమానం కూలిపోవడం వల్ల అతను పాకిస్తాన్ వాళ్ళకి దొరికి వితిన్ 3 డేస్లో మన ఇండియాకి అనేది తిరిగి రావడం జరిగింది. సో అతను ఎవరో తెలిస్తే మీరు నేమ్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా. సో అతనికి రిలేటెడ్ ఇప్పుడు ఎందుకంటే అది జరిగి అట్లీస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ అలా అవుతుంది. బట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి, పాకిస్తాన్ రిలేటెడ్ వార్ జరుగుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ అవుతుంది అంటే అలా రీసెంట్గా. సో ఇలాంటి పర్సన్స్ ఇన్ న్యూస్ అలా కానీ ట్రంప్ని ఎప్పుడు ట్రంప్ అనే అతను ఎప్పుడు న్యూస్లోనే ఉంటారండి. అలా ఏమన్నా మనకి న్యూస్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనేది న్యూస్లో ఉండడం, లైక్ మోడీ గారి గురించి కూడా తెలుసుకోవాలండి. సో ఆయన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఎవరన్నా లైక్ సునీతా విలియమ్స్ గారు, ఎందుకంటే స్పేస్ నుంచి వచ్చారు కదా సునీతా విలియమ్స్ గారు, ఇలాంటి పర్సన్స్ న్యూస్లో ఉన్న పర్సన్స్ గురించి తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్ గురించి అంటే రీసెంట్గా ఏమైనా ఇన్నోవేషన్స్ జరిగాయా సైన్స్ అండ్ టెక్లో, ఏమైనా అప్డేట్స్ లైక్ ఏఐ వచ్చింది కదండి మనకి, సో ఇలాంటి అప్డేట్స్ దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎప్పుడు ఇన్నోవేట్ చేస్తారు, ఎవరు ఇన్నోవేట్ చేశారు, సో ఇలాంటి ఇన్నోవేషన్స్ కానీ కొత్తవి తయారు చేసినవి ఏమైనా మనకి యూజ్ అయ్యేవి ఏమన్నా ఉన్నాయా అందులో, సో అది ఎవరికి యూజ్ అవుతుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవసరమేనండి. సో అందుకని సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ సంబంధించి మీకు ఏమన్నా వితిన్ 1 ఇయర్లో కనుక ఏదైనా అప్డేట్స్ కానీ ఆర్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ పాయింట్స్ కానీ దొరికితే మీరు అనేది ఖచ్చితంగా అది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మరి ఒకసారి చూద్దాం డేస్ అండ్ థీమ్స్, ఒకసారి చూద్దామండి. సో టాపిక్స్ వచ్చేసి డేట్స్ అండ్ థీమ్స్, డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ అండ్ అవార్డ్స్, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్ ఇన్ న్యూస్ అంటే రీసెంట్గా ఏమైనా న్యూస్లో స్పోర్ట్స్ అనేవి న్యూస్లోకి ఎక్కితే క్రికెట్, సో మనకైతే ఐపీఎల్ జరుగుతుంది కదా, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. పర్పుల్ క్యాప్, రెడ్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, ఇలా క్యాప్స్ అంటారు కదా, సో దాని గురించి తెలుసుకోండి. మిలిటరీ ఎక్సర్సైజెస్, జిఐ ట్యాగ్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నేను కాన్సెప్ట్స్ అండి ఇవి. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను, అంటే ఈ టాపిక్ నేర్చుకోండి అవి కూడా సపరేట్గా చేస్తున్నాను. అంటే ఇప్పుడు లైక్ స్పోర్ట్స్ అనుకోండి, క్రికెట్లో ఇది నేర్చుకోండి, ఆర్ ఐపీఎల్లో ఈ పర్పుల్ యాప్ గురించి నేర్చుకోండి, అలాంటివి కూడా నేను చేస్తున్నానండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్వి. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోండి, దీని రిలేటెడ్ చూడండి. నేను ఇంకా మీకు కరెంట్ అఫైర్స్కి అప్డేట్ చేస్తూనే ఉంటాను డైలీ కాకపోయినా వితిన్ 2 to 3 డేస్కి ఒక వీడియో అనేది 10 టాపిక్స్ని కవర్ చేస్తూ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో అవి డైలీ మీరు 5 టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా మన టైం టేబుల్లో నుంచి, సో అలా అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు యూజ్ అవుతాయి, ఓకేనా. సో ఇవేనండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లే చూడండి, దీనికి అనేది మీరు 50 లైక్స్ కనుక చేస్తే నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేస్తానండి,
ఓకేనా? 50 లైక్స్ అండి. సో, అప్పుడే మీకు నచ్చుతున్నాయా లేదా వీడియోస్, మీకు నెక్స్ట్ కావాలా వద్దా అనేది నాకు అర్థమవుతుంది. సో, మీరు వితిన్ 1 మినిట్, 2 మినిట్స్ కేటాయించి నాకేమి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీకు టైం ఇంపార్టెంటే కాబట్టి 2 సెకండ్స్ కేటాయించి ఒక లైక్ చేయండి చాలు. ఓకేనా? టార్గెట్ అనేది 50 లైక్స్ అండి. 50 లైక్స్ చేస్తే మీకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏవేవి ప్రిపేర్ అవ్వాలనేది నేను వీడియో చేస్తాను. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకా మీరు ఏమైనా నాతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకున్నా సరే కామెంట్ అనేది చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ మీకు రిప్లై ఇవ్వడానికి అవ్వకపోతే నేను ఇలాంటి వీడియో చేసి మీకు అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.